భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 16/6/2024 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం జ్యేష్ఠశుద్ధ దశమి ఆదివారం. ఈరోజు దశపాపహర దశమి. దశమి రాత్రి 2:44 వరకు, హస్తా నక్షత్రం ఉదయం 10:09 వరకు, వర్జం సాయంత్రం 6:58 నుండి 8:43 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 3:38 వరకు, సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 9 వరకు కూడా చాలా శుభకాలం ఉంది. ఈరోజు సాయంకాలం కూడా 6:30 నుండి 7:20 వరకు కూడా సాయంకాల శుభ సమయం. వర్యన్యోగం రాత్రి 8:28, తైతులకరణం మధ్యాహ్నం 1:48, గరంజి రాత్రి 2:44. మనం ఏమైనా జీవితంలో 10 పాపాలు చేస్తుంటే, అలాగే మన పెద్దలు చెప్పారు 10 జన్మల్లో ఉన్న పాపాల సైతం తొలగించేటువంటి శక్తి ఈరోజు గంగా నదిలో స్నానం చేయమన్న ఈ దశమికి, ఈ జ్యేష్ఠశుద్ధ దశమిని దశపాపహర దశమి అన్నారు. కాబట్టి గంగా నదిలో స్నానం చేయాలి. అలా చేయలేకపోతే బకెట్లో నీళ్ళు పోసుకోవడం, కాలవలోనో చెరువులోనో నూతుల దగ్గర గోతుల దగ్గర నదుల దగ్గరగా ఏదైనా నది ఉంటే ఆ నదిలో కూడా గంగా నదిగా భావించి గంగా 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 అని ఓం గంగాదేవి నమః అని గంగా నదిలో స్నానం చేస్తున్నాను, నా దశపాపాలు హరించాలి అనగా ఈరోజు స్నానం చేస్తే ఈ దశపాపహర దశమి రోజు స్నానం చేయడం వల్ల, గంగా స్నానం చేయడం వల్ల 10 జన్మల్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. 10 రకాల పాపాలు తొలగించేటువంటి శక్తి ఈ దశమికి ఉంది. కనుకనే పూర్వీకులు మన వాళ్ళు దశపాపహర దశమి అని దీన్ని చెప్పేవారు. ఆ విధంగా ఆచరించండి. దశమి ఆదివారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం. ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం ఓం ఈశ్వరాయ నమః అనేటువంటి నామం 36వ నామం మాట అండి. మహాశక్తి సంపన్నుడు అని ఈ నామానికి అర్థం. ఈశ్వర అంటే ఐశ్వర్యకారకుడు, మహాశక్తి సంపన్నుడు, సర్వేశ్వరుడు అని ఈ నామానికి అర్థం. దేని సాధనా నిమిత్తం లేకుండా సర్వము దక్షతతో దీక్షతో నిర్వహించు సర్వసమృద్ధుడు, సర్వశక్తి స్వరూపుడు భగవంతుడగుడి చేత ఈశ్వర నామంతో సుప్రసిద్ధుడయ్యాడు ఆయన. అట్టి ఈశ్వరుడి కటాక్షం పొందిన వాడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, సర్వము కూడా సాధ్యపడతాయి. ఈశ్వర అంటే ఐశ్వర్యకారకుడు, మహాశక్తి సంపన్నుడు పరమాత్మ అనే ఆ మంత్రానికి, ఆ నామానికి అర్థంగా మనకి చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.